ఇవాళ నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రజలకి. ఎందుకు సడన్గా తెలంగాణ నుంచి పైసలు మాయమైనాయి? ఇవాళ ఎంత పెద్ద ఆసామి కానీ, ఎంత పెద్ద పెట్టుబడిదారు, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త, ఎంత పెద్ద రియల్టర్ ఎవరు బలకరించినా ₹1,00,000 లేవన్నా, ₹1,00,000 దొరుకుతలేవని మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? ఇగో ఈ 50,000 కోట్లు ఢిల్లీ చేరినాయి. 50,000 కోట్లు తెలంగాణలో ఉండాల్సిన, తెలంగాణలో ప్రజల మధ్యన తిరగాల్సిన డబ్బులు ఢిల్లీకి పోయినాయి. అందుకనే ఇవాళ తెలంగాణలో డబ్బుల కొరత వచ్చింది. ప్రజలు డబ్బుల కొరకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. హైదరాబాద్ రియల్టర్ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కూలీలతో సహా, చిన్న వ్యాపారస్తులతో సహా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం, తెలంగాణ బిడ్డల సొమ్ము, తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో సంపాదించిన సొమ్ము, మన పేరు మీద అప్పు తెచ్చిన సొమ్ము 50,000 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి చెల్లించి వచ్చారు.